నమస్కారం. ఈరోజు మనం కర్ణాటకలోని ఉడిపీలో ఉన్న శ్రీకృష్ణమఠం గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ప్రసిద్ధమైన, చారిత్రాత్మకమైన హిందూ దేవాలయం. అయితే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం ఎంతో పవిత్రమైనది, భక్తికి కేంద్రం. కాని ఇక్కడో విచిత్రమైన విషయముంది. అదే ఈ ఆలయాన్ని మిగతా అన్నింటికన్నా ప్రత్యేకంగా నిలబెడుతుంది. చూడండి, మామూల్గా మన ఏ హిందూ దేవాలయానికి వెళ్లినా గర్భగుడిలోని దేవుడిని ప్రధాన ద్వారం నుంచే నేరుగా చూస్తాం కదండి. భక్తులందరూ స్వామిని అలా నేరుగా దర్శించుకుంటారు. కాని ఉడిపిలో మాత్రం సీన్ వేరేలా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం మన వైపు కాకుండా ఒక గోడవైపు తిరిగి ఉంటుంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. మరి ఇంత ఫేమస్ అయిన ఈ దేవుణ్ణి 9 రంధ్రాలున్న ఒక చిన్న కిటికీలోంచి ఎందుకు పూజిస్తారు? ఈ ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిస్టరీని సాల్వ్ చెయ్యాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి, ఈ ఆలయాన్ని స్థాపించిన రోజులకు. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో వైష్ణవ సన్యాసి అయిన మధ్వాచార్యులు స్థాపించారు. ఆయనే ద్వైత వేదాంత సిద్ధాంతాన్ని స్థాపించారు. అంటే దేవుడు వేరు, ఆత్మ వేరు అని చెప్పే ఫిలాసఫీ అన్నమాట. కథల ప్రకారం మధ్వాచార్యులకు ఈ కృష్ణుడి విగ్రహం ఒక పెద్ద గోపీచందనపు ముద్దలో దొరికింది. ఇక్కడే అసలు ట్విస్ట్. మొదట్లో ఈ విగ్రహాన్ని తూర్పువైపు ముఖముండేలా పెట్టారు. కాని ఇప్పుడు చూస్తే పడమరవైపు తిరిగి ఉంది. అసలెందుకిలా జరిగింది? అదే కదా అసలు పాయింట్. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఈ ఆలయం ఇంత ప్రత్యేకంగా ఉండటానికి కారణం ఒక గొప్ప భక్తుడి కథ, ఆ భక్తికి ప్రతీకగా నిలిచిన ఓ గాథ. ఈ కథలో మన హీరో కనకదాసు. ఆయన హరిదాస సంప్రదాయానికి చెందినవారు. ఈ హరిదాసులు అంటే కర్ణాటకలోని భక్తి ఉద్యమానికి చెందిన సాధువులు. వీళ్లు తమ భక్తిని పాటల రూపంలో, సాహిత్యం రూపంలో కృష్ణుడికి అంకితం చేసేవాళ్లన్నమాట. అయితే అసలు విషయమేంటంటే, కనకదాసు బ్రాహ్మణుడు కాకపోవడంతో ఆయన్ని గుడిలోకి లానివ్వలేదు. తన దేవుణ్ణి చూడాలన్న ఆయన ప్రగాఢ భక్తికి అప్పటి సామాజిక కట్టుబాట్లు అడ్డొచ్చాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. తన భక్తుడి ఆర్తిని చూసి ఆ భక్తికి కరిగిపోయి స్వయంగా శ్రీకృష్ణుడే కనకదాసు వైపు తిరిగాడు. కథ ప్రకారం గర్భగుడి గోడకు ఒక పగులు ఏర్పడింది. ఆ పగులులోంచి కనకదాసు విగ్రహాన్ని చూశాడు. ఈ విషయం తెలిసిన ప్రధాన పూజారి ఆ పగులును మూసేయకుండా దాన్ని ఒక కిటికీగా మార్చేశారు. ఈరోజు మనం చూస్తున్న కనకన కిండి అదే. సరే, ఆ కథ అలా ఉంటే ఈ పురాతన ఆలయాన్ని ఇప్పటికీ ఎలా నడిపిస్తున్నారో చూద్దాం. దీనికి ఒక చాలా యునిక్ రొటేటింగ్ సిస్టమ్ ఉంది. ఉడిపి శ్రీకృష్ణ ఆలయ పరిపాలన బాధ్యతలను అష్టమఠాలు అని పిలిచే 8 మఠాలు చూసుకుంటాయి. ఈ 8 మఠాలు ఏవంటే పలిమారు, అధమారు, కృష్ణాపుర, పుట్టిగే, షిరూరు, సోధే, కానియూరు మరియు పెజావర మఠం. ఈ మఠాలు ఆలయాన్ని పర్యాయ అనే ఒక సిస్టమ్ ద్వారా నడిపిస్తాయి. ఇది కొత్తదేమీ కాదు, 500 సంవత్సరాలకు పైబడిన సంప్రదాయం. దీని ప్రకారం ప్రతి 2 ఏళ్లకొకసారి ఆలయ నిర్వహణ బాధ్యత ఒక మఠం నుంచి ఇంకో మఠానికి మారుతూ ఉంటుందన్నమాట, ఒక సైకిల్లాగా. ఇది కేవలం చరిత్రలో చెప్పుకునే విషయం కాదు, ఇప్పటికీ కొనసాగుతున్న ఒక సజీవ సంప్రదాయం. దీనికి ప్రస్తుత మఠాధిపతులే నిదర్శనం. సరే, చివరిగా ఈ ఆలయం, దాని కథ మన సంస్కృతికి, మన ఆధ్యాత్మికతకి ఎందుకంత ముఖ్యమో ఒక్కసారి చూద్దాం. చూడండి, ఈ ఆలయం కేవలం ఒక పూజాస్థలం కాదు, ఇది ద్వైత సిద్ధాంతానికి ఒక గ్లోబల్ సెంటర్. దాససాహిత్యం అనే ఒక ప్రత్యేకమైన భక్తి సాహిత్యానికి పుట్టినిల్లు. అన్నింటికంటే ముఖ్యంగా సామాజిక అడ్డంకులను కూడా భక్తి ఎలా దాటగలదో చెప్పటానికి ఇది ఒక శక్తివంతమైన గుర్తు. ఒక విగ్రహం తన భక్తుడి కోసం తిరిగిందన్న ఈ 13వ శతాబ్దపు కథ ఇప్పటి మన నమ్మకాల గురించి, మన విశ్వాసాల గురించి మనకేమి చెబుతుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం గదూ.